కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా మార్పు తెస్తా అంటావు. ఏం మార్పు తెచ్చినావు మార్పు ఏంటంటే నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి, అపాయింట్మెంట్స్ మాత్రం తెలంగాణ ద్రోహులు ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళకు. ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు. నువ్వు తెచ్చిన మార్పు ఏమున్నది? ఇవాళ ఈయన గారు గొప్పగా మాట్లాడుతున్న టెలిమెట్రీ గురించి. అసలు ఇచ్చిన నీళ్ళు వాడుకునే తెలివి లేదు మీకు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా మనకు 34% వాటా ఇచ్చిండ్రు. ఆ 34% వాడే తెలివి లేదు మీకు. పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ 28% వాడారు. 6% తెలంగాణకి ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు, పంటలు ఎండగొట్టినారు. తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చింది మీరు. నీళ్లు ఉండి వాడుకోలేని చేతగానితనమా లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ? నాకు అర్థం కాదు. 34% ఎందుకు వాడలే పోయినసారి? ఎందుకు నెట్టంపాడు కింద క్రాప్ హాలిడే ఇచ్చారు? అరే మొన్న కూడా ముళ్ళు గట్టబట్టి పొడిచినట్టు శ్రీశైలంలో వరద వచ్చింది, ఆడ పోతిరెడ్డిపాడు గేట్లు తీసిండ్రు, రేపు తెల్లారితే శ్రీశైలం గేట్లు తీస్తున్నారు. నువ్వు కలవకుర్తి మోటార్ల కట్కెందుకు ఒత్తుతలేవు బిడ్డ? నువ్వు ఒత్తుతావా రైతులు తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తుమంటావా అంటే తెల్లారి ఉరికిపోయి గప్పుడు ఒత్తిరు. 36 రోజులైతే పోయినాయి కదా నీళ్ళు. 36 రోజుల ముందే కలవకుర్తి మోటార్లు ఒత్తుకొని ఉంటే, ఒక నెల రోజుల ముందే నాట్లు పడుతుండే, నెల రోజుల ముందే రైతులు పంట పండించుకుంటుండే, మన వాటా మనం తీసుకునే అవకాశం ఉండే కదా. ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు గేట్లెత్తిరా మీకు సోయి రాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ పోరాడితే, బీఆర్ఎస్ నిలదీస్తే అప్పుడు పోయి మీరు కలవకుర్తి మోటార్ లాంచ్ చేసిండ్రు. అసలు మీరు ఎక్కడ నిజాయితీ ఎక్కడిది మీకు? ఇప్పుడు చర్చ జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తాడు, జరగలేదని రేవంత్ రెడ్డి చెప్తాడు, ఇంకా స్పష్టత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. ఏంటిది? ఉత్తమ్ దో మాట, రేవంత్ దో మాట, ఆంధ్రప్రదేశ్ మంత్రిది ఇంకో మాట. ఇప్పుడు ఈయన నేను బాగా మంచి పని చేసిన ఇవాళ అంటాడు. ఏడాది కింద కూడా నువ్వు కలిసిన ఒకసారి జూలై 6 నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రగతి భవన్ పిలిచి విభజన సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటాం, పరిష్కరిస్తాం అన్నావు. ఇవాళ జూలై 16, ఏడాది మీద 10 రోజులు అయింది. ఒక్కటైనా పరిష్కరించినవా? ఆ రోజు చెప్పింది విభజన, లోపల జరిగింది ఈ చీకటి ఒప్పందం. గోదావరి బనకచెర్లకు ఆనాడే బీజం పడ్డది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎజెండా మీదకి వచ్చింది. ఏడాది మీద 10 రోజులైనా విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. నువ్వు ఇవాళ కూడా కమిటీకి తల ఊపి తెలంగాణకు అన్యాయం చేసినావు. నువ్వు ఇప్పుడు ప్రజలకు తేటతెల్లమైంది, నిజం నిప్పు లాంటిది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నిమ్మల గారు కుండ బద్దలు కొట్టినట్టు గోదావరి బనకచెర్ల మీద చర్చ జరిగింది అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎజెండా, దిస్ ఇస్ అఫీషియల్ ఎజెండా. ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా కాపీ ఇది. అందులో ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల ఉంది. రేవంత్ రెడ్డి బుకాయిస్తాడు, చర్చనే జరగలేదు, చర్చ జరిగినప్పుడు ఆత్మనే ముచ్చట ఎక్కడ వస్తుంది అంటాడు. మరి ఇది ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు. అబద్ధం ఆడినందుకు, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు, కడతామని ఎజెండానేలో లేనప్పుడు ఆపమనే ముచ్చట రాదని తప్పుడు మాటలు చెప్పినందుకు బేషరతుగా చెంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గోదావరి బనకచెర్లకు ఒప్పుకోదు. ఎందుకంటే మేము అంటున్నది ఏదో కక్ష కాదు, మా వాటా తేల్చండి. అసలు గోదావరిలో వరద జలాలన్నిటి లేవు, ఉన్నాయా? ఉంటే లెక్క తేల్చండి. ఆ లెక్క తేలిస్తే అందులో తెలంగాణ వాటా అయిందో చెప్పండి. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు అదే ప్రోరాటాలో మాకు 1950 టీఎంసీలు రావాలని. గోదావరి బనకచెర్లలో ఇంకో డేంజర్ ఉంది, ఇప్పటిదాకా మన ప్రభుత్వం మాట్లాడతలేదు. గోదావరి నీళ్ళే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించకపోయే కుట్ర పెట్టింది ఈ ప్రాజెక్టులో. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏం పెట్టారంటే నాగార్జున సాగర్ కుడి కాల్వ 0 నుంచి 80 కిలోమీటర్ల దాకా ఇప్పుడున్న కాల్వను డబుల్ సైజ్ చేస్తారట. చేసి ఆడవాళ్ళు కడుతున్నటువంటి మన రిజర్వాయర్ బొల్లపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న బొల్లపల్లి రిజర్వాయర్ నింపుకుంటారట. అంటే సాగర్లో ఎప్పుడన్నా కృష్ణా నీళ్ళు వరద వచ్చిందనుకో, ఇప్పుడున్న దానికంటే డబుల్ కెపాసిటీతో కెనాల్ దవ్వాలి, బొల్లపల్లిని బొల్లబొల్ల నింపుకోవాలి. అది కూడా పెట్టింది ఇలా. దాని గురించి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు.
అంటే కృష్ణల నీళ్ళు వస్తే కృష్ణ నీళ్ళు బొల్లపల్లికి మలపాలి, కృష్ణల నీళ్ళు రాకపోతే గోదావరి నీళ్ళు మలపాలి.